ములుగు నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది ఒకే ఒక్క వ్యక్తి సీతక్క గారు. అందులోనూ సీతక్క గారు చాలా వరకు సేవాభావం కలిగిన వాళ్ళు. మరో మదర్ తెరీసా, గిరిజనులకు అండగా నిలబడిన గిరిజనుల ముద్దు బిడ్డ అని చెప్పేసి చాలా వరకు మనం కూడా టైటిల్ వేసి వీడియో చేసిన రోజులు కూడా ఉన్నాయి. సీతక్కను ఒక ఇన్స్పైర్డ్గా ఒక రాజకీయంలో రావాలి అంటే సీతక్కను చూసి నేర్చుకున్నారు చాలామంది. అట్లాంటి సీతక్క గారు లాక్డౌన్లో ఒక హైప్ని క్రియేట్ చేశారు. అట్లా ఏ విధంగా చేయలేదు. లాక్డౌన్లో బయటికి వెళ్లకుండా నేను బ్రతుకుతే చాలా రాబోయే అనుకున్న సందర్భాల్లో నా యొక్క గిరిజన బిడ్డలు ఆకలితో ఎక్కడ చచ్చిపోతారనే ఆలోచనతోటి మేడం గారు ఆ మూటలు మోసుకుంటూ వాళ్ళకి ఆహారం తినిపించిన రోజులు కూడా మనం చూసాం. కానీ ఇదంతా సీన్ కట్ చేసి ఓపెన్ చేస్తే మేడం గారు చేసిందంతా ఒక స్క్రిప్టెడ్ రీల్, స్క్రిప్టెడ్ వీడియోస్ కోసం మాత్రమే మేడం గారు ఆ యొక్క బిగ్ స్టెప్ మాత్రం తీసుకున్నారు. ఒకవేళ మేడం గారు అదే భావజాలంతో ఉంటే ఇదే ఏటునాగరం జిల్లాలో నివసిస్తున్న కొన్ని లక్షల మంది గిరిజనులకు ఇండ్లు లేని ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చే అవకాశం ఉండేది. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నాం, 5 లక్షల పైగా ఇచ్చామని చెప్పిన ఇదే కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ములుగు జిల్లాలో వచ్చినాయి ఒకసారి సీతక్క లెక్కబెట్టి చెప్పగలరా? ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలదా? ఈరోజు దీని గురించి గ్రీన్ వెల్స్లో మాట్లాడగలరా? అట్లాంటిది ఏమైనా ఉందా అంటే ఏది కూడా లేదు. ఆ గిరిజనుల కోసం ఎంత బడ్జెట్ రిలీజ్ చేసిర్రు, మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రంటే మేడం గారు ఏం చేశారో చెప్పనా? పూలు చల్లుకునే వీడియోస్. మేడం గారు వస్తూ ఉంటారు, పూలు చల్లుతూ ఉంటారు, పడ్డ పూలను మేడం తిరిగి విసిరిస్తూ ఉంటారు. మంచి రీల్. ఒక గజాల సినిమాలో ఉంటుంది కదా, గజాల సినిమాలో బ్రహ్మానందం చిల్ అవుతూ ఉంటారు కదా, ఆ విధంగా చిల్ అయ్యే కార్యక్రమాలు దిశగా సీతక్క గారు ఈ మధ్యలో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఒకరి గురించి మీకు చెప్పాలి. ఒక్క గెలుపుతోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక్క గెలుపుతోటి తెలంగాణ గడ్డ మీద, ములుగు జిల్లా గడ్డ మీద, ఏటునాగారం గడ్డ మీద బీఆర్ఎస్ జెండా పాతిన ఆ యొక్క కుటుంబం గురించి మీరు తెలుసుకోవాలి. మంత్రి సీతక్క మంత్రి హోదాలో ఉండి 5,000 కోట్ల రూపాయలు అక్షరాల సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టినా కూడా మేడం గారు డిపాజిట్లు గల్లంతైపోయినాయి. మొత్తం ఏటునాగారంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఊపు వదిలేసి గెలవడం సాగింది. మొత్తం పర్సనల్గా తీసుకొని మరి క్యాంపెయినింగ్ చేశారు. మంత్రి సీతక్క ప్రజల గురించి చనిపోతున్నట్టు ఎప్పుడూ రాలే, కానీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నానగానే ఆవిడ గారు దిగి క్యాంపెయినింగ్ చేసినా కూడా గెలవలే. ఆ ఒక్కరోజు ఎరిగిన ఓటమి ఈరోజు ఎంత గొప్ప శ్రీకారం చుట్టుకుందంటే, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుకుంటుందంటే మీరు నమ్మలేదు. ఒక సర్పంచ్గా ఎన్నికయ్యి ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని విషయాలు సీతక్క గారు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదో అది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ ఒక్క సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన సీతక్క ఈరోజు 10 అడుగులు వెనుక వేస్తుంది. దానికి గల కారణం ఏందో తెలుసా మిత్రులారా? లక్ష్మణ్ బాబు అనే వ్యక్తి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ప్రజల యొక్క సమస్యలు తెలిసిన నాయకుడు, ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ఆహార్నిశలు కష్టపడుతూ తిరిగే నాయకుడు. ఈరోజు అతనికి ఏ పదవి లేదు. ఈరోజు వాళ్ళ పార్టీ కూడా ఏది కూడా అధికారంలో లేదు. ఏది లేకున్నా కూడా ఈరోజు ఆ పేద ప్రజలకు ఆ ఏటునాగారంలో గల్లిన సీసీ రోడ్లు, గల్లిన డ్రైనేజ్ క్లీనింగ్లు, గల్లిన అభివృద్ధి కార్యక్రమాలు, గోదావరి నీళ్లు ఆ యొక్క ప్రజల ఇండ్లలో ముంచుకు రాకుండా ఆ కరకట్టతో సొంత పైసలతో నిర్మించే ఒక నాయకుని లక్ష్యం అన్నీ లక్ష్మణ్ బాబు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఓ 2 days బ్యాక్ లక్ష్మణ్ బాబు గారు చేపట్టిన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చానీయాంశంగా మారింది. ఏ అధికారం లేకున్నా కూడా పేదోళ్ళ కోసం, గిరిజనుల కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం ఈరోజు వాళ్ళకు కూడా జీవనోపాధి ఉండాలని చెప్పేసి లక్ష్మణ్ బాబు గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. లక్ష్మణ్ బాబు గారి యొక్క సతీమణి గారు కూడా ఆవిడ గారు సర్పంచ్ అయినప్పటి నుంచి కుర్చీలో కూర్చునే ఆశయంతో కానీ ఆవిడ గారికి మనం కుర్చీలో కూర్చున్న రోజులు మనం ఎంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి, ఏ విధంగా ప్రజలకు మమ్మల్ని ఆదుకోండి అన్న సమయంలో ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి లక్ష్మణ్ బాబు గారి యొక్క సతీమణి గారు కూడా చాలా వరకు ఈ పనులు చేసుకుంటూ ఈరోజు నడుస్తున్న వ్యవహారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే అందులోనూ నిన్న మధ్యతరగతి కుటుంబాలకు, పేదోళ్లకు జీవనోపాధి ఏర్పడడానికి కోసం కొన్ని కుట్టు మిషన్లు పంపిణీలు చేయడము, తర్వాత పేద విద్యార్థులకు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులకు సైకిళ్ళు ఇచ్చారు. ఒక నాయకుడు అంటే గిట్లుంటారు, చదువుకున్న నాయకుడు, విజనరీ నాయకుడు అంటే ఇట్లుంటారు. రీల్స్ చేసేటోళ్ళు మూటలు మోసుకొని గుడ్డలు చుట్టుకొని అడవుల తిరుగుడు కాదు. అది చేశారు మంచిదే,
కాదని మేము కాదని అంటలేము. మరి చేసిన దానికి ఈరోజు మంత్రి పదవి వచ్చింది కదా, మరి ఈరోజు యూటిలైజ్ చేసుకుంటే ఏమైంది అని అడుగుతున్నా. యూటిలైజ్ చేసుకుంటే ఏమైంది? ఎంత ఫండ్ ఈరోజు నియోజకవర్గం మీద నువ్వు ఎస్టిమేషన్ చేసావు, ఎంత ఆ గిరిజన ప్రజల బ్రతుకుల్ని నువ్వు మార్చావు, అందులో ఎంతమందికి చదువునిస్తున్నావు అనేది ఏమైనా ఉందా? మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? ఇంతమందికి ఈ నెలలో మేము ఇంతమంది పైన ఖర్చు చేశాం, ఇంతమంది కుటుంబాలు బాగుపడ్డాయి, దానికి ఏమైనా మీ దగ్గర ఏమైనా డేటా ఉందంటే ఏది కూడా లేదు. వినండి ఒకసారి. సేవే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ, రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్, బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో ఏటు నాగారంలోని సేవా కార్యక్రమంలో కాకులమర్రి శ్రీలత, లక్ష్మణ్ బాబు, కాకులమర్రి ప్రదీప్ రావు, కాకులమర్రి ప్రవీణ్ రావు గారు పాల్గొని పేద విద్యార్థులకు 100 సైకిళ్లు మరియు మహిళా అభివృద్ధి కోసం 60 కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. బా, నాయకుడు అంటే గిట్లుండాలబ్బా. నేను ఏమంటున్నా అంటే, ఆయన ఏం చేశారు? విద్యార్థులకు 100 సైకిళ్ళు ఇచ్చారు. మధ్యతరగతి కుటుంబంలో నివసిస్తున్న మహిళలు ఏదో చిన్నపాటి జీవనోపాధి చేసుకోవాలని చెప్పేసి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అంతేనే కదా? మరి నాయకుడు ఏం ఆశించకుండా అంత చేశాడు. మహిళల్ని కోటీశ్వరాలు చేసేదాకా నేను నిద్రనే పోను, రోజుకు 24 గంటలు ఉంటే నేను 48 గంటలు పనిచేస్తున్నా అని చెప్పుకునే ఈ యొక్క రేవంత్ రెడ్డి పనికిరాని మాటలు, ఆ యొక్క బజార్ మాటలు, తెలంగాణ యాత్రలు చెప్పాలంటే ఆ ఏతుల మాటలు తప్ప ఆ ఏదు కూడా జరగల. మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలు, మహిళల పైన జరుగుతున్న రకరకాల విషయంలో కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి మహిళలకు వాల్యూ లేకుండా పోయింది, మహిళలకు జీవనోపాధి లేకుండా పోయింది. మహిళల భవిష్యత్తును పాత్రలకు తొక్కింది మాత్రం రేవంత్ రెడ్డి అని బరాబర్గా చెప్పే విషయంలో మాత్రం తగ్గేదే లేదు. అయితే ఆ విధంగా కార్యక్రమాలు తీసుకొచ్చిన ఇదే రేవంత్ రెడ్డి మహిళలకు 2500 అని చెప్పిండు. మహిళలు పని చేసుకోవాల్సిన అవసరం లేదు, కూలీ చేసుకోవాల్సిన అవసరం లేదు, 2500 ప్రకటిస్తున్నాం. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తున్నాం, చదువుకున్న మహిళలకు, చదువుకున్న యువతులకు స్కూటీలు ఇస్తున్నాం, నిరుద్యోగ భృతి కింద 4500 ఇస్తున్నాం అని చెప్పిన ఈ ప్రభుత్వం ఈరోజు మహిళలకు ఏమైనా ఒక మంచి పని చేసిందా? సార్, రేవంత్ రెడ్డికి అయితే సోయలేదనుకోండి, మరి మంత్రి సీతక్క గారు ఎడిపోయారు? వాళ్ళ నియోజకవర్గంలోనే ఎక్కడైనా సరే ఒక మహిళలకు ఇంత మేము అభివృద్ధి చేశామని చెప్పి, మహిళని బాగుపరిచామని చెప్పి ఎక్కడైనా మాట్లాడారంటే ఎక్కడ కూడా మాట్లాడలే. ఈ రోజు సైలెంట్గా ఉంటూనే కుండ బద్దలు కొట్టేసిండు. యావత్ తెలంగాణ రాష్ట్రం ముక్కు మీద వేలేసుకుని ఆలోచించేట్టుగా చేసిండు మన లక్ష్మణ్ బాబు గారు. అయితే ఆయన సేవాభావం ఎట్లుందో తెలుసా? అధికారం లేకున్నా కూడా ఆయన, చాలా మంది అంటూ ఉంటారు కదా, అధికారంలో రాకముందు నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను చింపుకుంటా, నేను లాగేసుకుంటా, నేను కుట్టుకుంటా అనే ముచ్చట్లు ఉంటాయి కదా. అట్లాంటి ముచ్చట ఆయన చెప్పలే. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా, ఆయన వాళ్ళ భార్య సర్పంచ్ అయినా కూడా ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యే చేయాల్సిన ప్రోగ్రామ్స్తో మించి పని చేస్తున్నాడు తప్ప ఇక్కడ తగ్గి కూడా పనిచేస్తలేడు. ఆయన సైలెంట్, ఆయన డిసిప్లిన్, ఆయన వర్క్ ఆఫ్ సౌండ్ ఎట్లుందంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ఇటు చూస్తుంది ములుగు సైడు. ఏదో ఒక రోజు ములుగు మొత్తం అసలు ఏ రిజల్ట్ రాబోతుంది, ములుగులో ఏం టెన్షన్ ఎట్లా అవ్వబోతుంది అని చెప్పేసి ఏదో ఒక రోజు ఐపీఎల్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరిగినప్పుడు ఏ విధంగా చూస్తారో ఆ విధంగా జరిగే రోజు దగ్గరలోనే ఉందన్నట్టుగా వీడియోని ఒక్కసారి మీరే చూడండి. ఇక వాళ్ళు చేసిన వ్యవహారాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, మీరే చూడండి. కొంతమంది పేరు కోసం ఖర్చు చేస్తారు కానీ ప్రజల కన్నీళ్ల వెనుక చూడండి ఎంతమంది వచ్చారో చూడండి. వారి జీవితాల్లో వెలుగు నింపడానికి ముందుకు వచ్చిన మనుషులు చాలా అరుదు. నేను చెప్పిన వ్యక్తి ఇతనే, లక్ష్మణ్ బాబు గారు. మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏటూ నాగారం ప్రాంతంలోని పేద విద్యార్థులకు 100 సైకిళ్లను పంపిణీ చేస్తూ పేదరికం చదువుకు అడ్డు కావద్దు అనే గొప్ప సందేశాన్ని సమాజానికి అందించారు. ప్రతిరోజు మండే ఎండలో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, చదువుకునే విద్యార్థులకు లాంగ్ డిస్టెన్స్ అయితే చాలా వరకు అది మధ్యలో ఊహించుకొని చాలా మంది డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. చదువుకోరు, దూరం అయితే ఉంది, ఏం చదువుదామరా, ఎట్లా పోదామని చెప్పేసి ఆ ఆలోచనలో వచ్చి విద్యా వ్యవస్థ చాలా వరకు కుప్పకూలింది ఇక్కడనే. ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కేసీఆర్ గారు గురుకులాల గురించి, మధ్యతరగతి కుటుంబాల గురించి గొప్పగా ఆలోచించి స్కూల్స్ని డెవలప్మెంట్ చేశారు. తర్వాత అదే ఆలోచనతోటి ఆ చదువుకునే యువత ఆగిపోకూడదని చెప్పేసి ఆయన గారు సైకిల్ ఇచ్చారు. ఎంత గొప్ప విషయం ఇది. వేరే సీతక్క కొంచెమైన ప్రజల పట్ల సోయి ఉందా అని అడుగుతున్నా. మంత్రి అయినప్పటి నుంచి రోడ్ల మీద పూలు చల్లుకుంటూ వీడియోలు చేసుడు తప్ప ఈ రోజు నిరుపేదలకు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఎక్కడైనా ఏ విషయంలోనైనా న్యాయం చేకూర్చేటట్టు కనబడుతుందా ఇక్కడ అని అడుగుతున్నా. ఎక్కడైనా ఇట్లా న్యాయం చేకూరేటట్టు ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరైనా ఆలోచిస్తారా? ఎవ్వరు కూడా ఆలోచించరు. ఈవెన్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా తన సొంత నియోజకవర్గానికి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయలే.
మంత్రి సీతక్క శబదం వేశారు, నేను అధికారంలోకి వస్తే ములుగు జిల్లాలో ప్రతి ఒక్కరికి పలకలు కట్టిస్తాను, ప్రతి ఒక్కరికి ఇంద్రమయం లిపిస్తాను, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు మీ నోటి దాకా తీసుకొచ్చి తిరిపిస్తానని చెప్పిన ఇదే మంత్రి సీతక్క ఈరోజు జాడ లేకుండా ఏడ తిరుగుతున్నారు కూడా. ఈరోజు సోషల్ మీడియా కూడా అంతు చిక్కని దూరంలో తిరుగుతూ ఉన్నారు మంత్రి సీతక్క. మంత్రి సీతక్క గారు మంత్రి అయినప్పటి నుంచి 3 సార్లు అమెరికాకు పోయిర్రు, కానీ ములుగు గిరిజన ప్రజల దగ్గరికి అయితే రాలా. ఏ మేడం అయితే మా గుడ్డలు కుట్టుకొని మూటలు మోసుకొని ఏ మేడం గారైతే నిరుపేదల కోసం వెళ్ళారో ఆ పేదల దగ్గరికి ఇప్పటిదాకా మేడం వెళ్ళలేదంటే ఇక పిఆర్ స్టంట్ అనుకుంటారో, రీల్స్ అక్క అనుకుంటారో, రీల్స్ స్టార్ అనుకుంటారో మీరే అర్థం చేసుకోండి. తాడవాయికి ఇదే ఆర్జీటీవీ జర్నలిస్ట్ రమేష్ తాడవాయికి వెళ్తే ఆడ చిన్న గూడెం ఉంటుంది. ఆ గూడెంలో చదువుకోవడానికట క్యాస్ట్ సర్టిఫికేట్ లేదట, చదువుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదట. మంత్రి సీతక్క గారు ఏమన్నాడు తెలుసా? చదువు దేనికోసం, మనకే వందలాది ఆవులు ఉన్నాయి కదా, ఆ ఆవుల్ని పెంచండి, ఆవుల్ని సాధనని చెప్పి మంత్రి సీతక్క గారు చెప్పారట. ఎంత గొప్పలు మేడం మీరు. ఒక గిరిజన బిడ్డల సమస్యలు తెలుసుకొని ఆ గిరిజన బిడ్డలు పెరిగి ఆ అడవుల గురించి తెలుసుకొని అడవుల్లో నివసిస్తున్న గిరిజన బిడ్డల గురించి తెలుసుకొని తెలంగాణకు చాటి చెప్పిన మీరు ఈరోజు మీ మాటలు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్ దక్కదు మేడం. ఒక్క ఓటు రాదు మేడం మీకు. చూడండి, ఇది చూడండి ఒకసారి. మట్టి రోడ్లపై నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లే చిన్నారుల కష్టాన్ని చూసి కదిలిపోయిన లక్ష్మణ్ బాబు గారు వారి భవిష్యత్తు వేగంగా ముందుకు వెళ్లాలని ఈ సహాయాన్ని అందించారు. అంతేకాదు జీవితంతో పోరాడుతున్న నిరుద్యోగ మహిళలకు 60 కుట్టు మిషన్లను అందజేసి వారి చేతుల్లో ఉపాధిని, వారి కుటుంబాల్లో ఆశను నింపారు. ఒక మహిళ చేతికి పని వస్తే ఆ ఇంట్లో ఆకలి తగ్గుతుంది, పిల్లల భవిష్యత్తు నిలబడుతుంది అనే ఆలోచనతో చేసిన ఈ సహాయం ఎన్నో కుటుంబాలకు కొత్త జీవితం ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రజలు ఒక్క మాట చెప్పారు, లక్ష్మణ్ బాబు గారు నాయకుడు కాదు, ప్రజల మనిషి అని. సహాయం చేయడం కోసం కారణాలు వెతకని మనసు అతనిది. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు ముందుగా నిలబడేది ఆయనే అని చెప్పారు. విద్యార్థుల చేతుల్లో సైకిళ్లు కనిపించాయి, కానీ వారి కళ్ళలో మాత్రం కళలు పరుగులు తీశాయి. మహిళల చేతుల్లో కుట్టు మిషన్లు కనిపించాయి, కానీ వారి హృదయాల్లో మాత్రం కొత్త ధైర్యం పుట్టింది. అలాంటి మంచి మనసుతో సమాజం కోసం నిరంతరం సేవ చేస్తున్న లక్ష్మణ్ బాబు గారు ఏటూరు నాగారం ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నాకు తెలిసి ఆయనను కొట్టేటోడు మరొకడు లేడు. ఇక నాకు అనిపిస్తుంది ఆయనను కొట్టేటోడు మరొకడు లేడు. కొట్టుడు అంటే ఫిజికల్గా కొట్టుడు కాదు, రాజకీయంగా తను కొట్టుడు ఎవడి వల్ల కూడా కాదు. చెప్తున్నా కదా, ఈవెన్ రేవంత్ రెడ్డి దిగినా కూడా రేవంత్ రెడ్డి పప్పులు కూడా ఉడకవు. ములుగులో ఏం జరిగిందబ్బా మీరే చెప్పండి. అదే బీఆర్ఎస్ పార్టీ వేసిన రోడ్లు, అదే బీఆర్ఎస్ పార్టీ వేసిన లైట్లు, అదే బీఆర్ఎస్ పార్టీ వేసిన వ్యవహారాలు ఉన్నాయి తప్ప ఏ ఒక్క క్షణంలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఒక్క పని చూపెట్టండి, ఒక్క పని. మంత్రి సీతక్క ఇరాకాలో పచ్చి నీళ్లు తాగడానికి నీళ్లు లేకుండే దగ్గర చాలా వరకు లోతును నీళ్లు బావి దవ్వి నీళ్ళ కోసం పడిగాపులు కాసిన ఆ శాంతినగర్ కథను అడగండి ఒక్కసారి, తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. ఈ ఆర్జీటీవీ పోయింది కదా అక్కడికి. ములుగులో ఓ బ్రిడ్జి కూలిపోతే, కొండ బ్రిడ్జి కూలిపోతే ఇదే జర్నలిస్ట్ రమేష్ కొట్లాడితే ఈరోజు ఆ బ్రిడ్జ్ అవుతుంది కదా. అక్కడ లేకుండే మంత్రి సీతక్క బ్రిడ్జి చేసేటోళ్ళ దాని మీద కోట్లలో ఫండ్ దోచుకున్నారు. అది నేను ఎక్స్పోజ్ చేయడం వలన ఈరోజు అది జరుగుతూ ఉంది, కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. సో నేను ఏమంటున్నానంటే నా జీవితంలో ఇట్లాంటి నాయకుడిని చూడలేదు. ఏ లక్ష్మణ్ బాబు గురించి అయితే నేను మాట్లాడుతున్నానో అటువంటి లక్ష్మణ్ బాబు నేను ఇప్పటిదాకా చూడలేదు. వాళ్ళ భార్య జస్ట్ ఒక సర్పంచ్ మాత్రమే, కానీ వాళ్ళు చేసే పనులు ఎట్లున్నాయి తెలుసా? ఓ సీఎం హోదాలో చేస్తా చూసిర్రా, ఆ లెవెల్లో చేస్తున్నారు. సీఎం పిల్లికి బిచ్చం కూడా వేయడు. బిచ్చవేయని చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిది, బిచ్చవేయని చరిత్ర ఈరోజు మంత్రి సీతక్కది. ఏది పిల్లికి బిచ్చం కూడా పెట్టరు వీళ్ళు. అట్లాంటిది ఈరోజు ముఖ్యమంత్రి చేయాల్సిన హోదా పనులని ఈరోజు లక్ష్మణ్ బాబు గారు చేసుకుని పోతా ఉన్నాను. ఏమంటున్నానంటే ములుగు బాగుపడాలంటే నేను చెప్తున్నా, ముందు సీతక్కకు హటావో ములుగుకో బచావో అని నేను మాత్రం ఇస్తా. సీతక్కకు హటావో ములుగు బచావో ఇదొకటి నేను బ్రహ్మాండంగా చెప్తా. అయితే ఈ ఇంటర్నల్ సర్వే నిర్వహించారు మంత్రి సీతక్క గారు. ఇందులో నిర్వహిస్తే మేడం గారు మీరు మళ్ళీ గెలవరు, మీకు ఓట్లు పడే అవకాశం అయితే లేదు, కంప్లీట్గా ప్రజలు చైతన్యవంతం అయ్యారు, మీకు లక్షల్లో మెజార్టీ వచ్చింది, కానీ ఇప్పుడు 5,000 దాకా కూడా మెజార్టీ వచ్చేటట్టు లేదు మేడం, అందులోనూ ఎవరు కూడా ఓటేసేటట్టు లేరు, మీరు కూడా నియోజకవర్గాన్ని వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి ఇంటర్నల్ సర్వే చెప్తే దెబ్బకు సినిమా రివర్స్ అయిందట. సినిమా రివర్స్ అయిపోయిందట దెబ్బకు. ఏం చేయాలని అర్థం కాక సతమతమైపోయి ఆగంపాలు అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకనే అయిపోయింది. సీతక్క 3 సార్లు గెలిచారు కదా, ఇక 4వసారి భారీ మెజార్టీ 116 ఓట్లతోటి గెలిచే అవకాశం ఉంది సీతక్క గారు. ఇక రాసి పెట్టుకోండి.